ఎడారిలో సెలయేర్లు జనవరి 12. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు 1:2-3 దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు, ఆయన్ని అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అంతే. యోబు గ్రంథం 3:23. ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానికి బాగా తెలుసు. యోబు గ్రంథం 1:10 కంచెను గురించి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుని ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధ పెట్టిన మాటలు, ఆవేదన పాలు చేసిన ఉత్తరం, నీ ప్రియమిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ దేవునికి తెలుసు. ఎవ్వరికీ లేనంత సానుభూతి ఆయనకు నీ పట్ల ఉంది. ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు. ముళ్ళ కంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది. ఆకు రాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్ళతో గుడ్లురిమి చూస్తుంది. వసంతం వస్తుంది, మోళ్ళు చిగురిస్తాయి, కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబు అవుతాయి. భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితం మాటను దాక్కుంటాయి. కలతలు మనల్ని కలవరపెడతాయి, కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా, మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి. నరకానికి మన పరుగును ఆపలేవు. గులాబీ పూదండల బంధకాలు కసిగా గుచ్చుకునే కటికముల్లే ఆపగలవు. నాశనానికి చేసే పయనాన్ని, కాటేసి నెత్తురు చిందించే ముళ్ళుపోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాం. దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది. సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం సనుగుడులన్నీ సర్దుకుంటాయి. గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి, శాంతి ఫలాలు విరగగాస్తాయి. మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడదాం ప్రభుకి కీర్తనలు. కృప, తీర్పు కలగలిపిన కంచెల కొరకు, ఆనందం నిండిన ఆవేదన కొరకు. ప్రైజ్ ద లార్డ్.